సో రజతోత్సవ సభ చాలా ఘనంగా జరగబోతుంది. కేసీఆర్ తన స్ట్రాటజీని మరొకసారి తన యొక్క రాజకీయ చాణక్యతను ప్రదర్శించబోతున్నాడా అనేటువంటి చర్చ చాలా బలంగా జరగబోతుంది. సో దీనిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, సో కేసీఆర్ ఎందుకు రజతోత్సవ సభను ఎందుకు ఇంత ఘనంగా నిర్వహించాలనుకున్నాడు? దాదాపు 100 కోట్ల మేర ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. దాదాపు 5 లక్షల మందికి పైగా జనాలను తరలించి ఆ సభను దేశవ్యాప్తంగా మరొకసారి బీఆర్ఎస్ ప్రభావం కోల్పోలేదు అనేటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున స్వయాన కేసీఆర్ రంగంలోకి దిగి రోజువారీ సమీక్షలు పెట్టి అన్ని జిల్లాల నేతలతో కావచ్చు, కొంతమంది అన్ని రకాలుగా ఇటు సభ నిర్వహణ ఎలా ఉండాలి, డయాస్ ఎలా ఉండాలి, వెహికల్ పార్కింగ్ ఎలా ఉండాలి, అదేవిధంగా సౌండ్ సిస్టమ్తో సహా ఎన్ని చైర్లు వేయాలి, దాదాపు 1.5 లక్షల చైర్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం చైర్లే 1.5 లక్షలు వేస్తున్నారు అంటే ప్రజల్ని ఏ విధంగా తరలించాలనేటువంటి దాంట్లో ఒకసారి కేసీఆర్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రజతోత్సవ సభను ఎందుకు కేసీఆర్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఒకసారి మనం లోతుల్లోకి పరిశీలిస్తే చాలా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మరొకసారి తన యొక్క రాజకీయ చాణక్యతను ప్రదర్శించబోతున్నాడా, ఇదే అదనుగా భావిస్తున్నాడా, కాంగ్రెస్ను బీజేపీని తొక్కడానికి ఇదే విధమైనటువంటి అదను కోసం ఎదురు చూస్తూ ఆ టైం వచ్చిందా అనే కోణంలో ఒకసారి మనం డిస్కస్ చేస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. రెండోది బీజేపీ కూడా కొంత పుంజుకోవడం జరిగింది పార్లమెంట్ తర్వాత. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ యొక్క పని అయిపోయింది అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. కానీ కేసీఆర్ మనం 1.5 ఇయర్గా కేసీఆర్ చూస్తాం, దాదాపు 16 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమై రాష్ట్ర రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలిస్తూ అన్ని రకాల సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు కేటీఆర్ ఏమో ఒక కృత్రిమమైనటువంటి ఒక నెగిటివిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు కేటీఆర్. దీనిలో కేటీఆర్ కావచ్చు, ఇటు కల్వకుంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత పెయిడ్ మీడియాను పెట్టుకొని ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీని కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీసుకురావడంలో కొంత సక్సెస్ కావడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇటు అడ్మినిస్ట్రేటివ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఎందుకో కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేయకుండా కేవలం కేటీఆర్ కోసమే ఇంకా పనిచేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్గా మనం చూస్తాం, స్మితా సబర్వాల్ ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. స్మితా సబర్వాల్ ఏమో బయటికి కనబడుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లాగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది అధికారులు కూడా ఇదే విధమైనటువంటి పని కేటీఆర్ కోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు బయటపడతలేరు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కోవట్లను గుర్తించలేక మరి కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిలో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి చేర్చేందుకు కావచ్చు, లేదంటే ఒక పథకం తీసుకొచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంలో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా లేనట్టుగా చాలా స్పష్టంగా పడుతుంది. అంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, ఇలా చాలా రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కొంతమేర చేసినటువంటి పనిని చెప్పుకోవడంలో విఫలమైంది. దానికి ప్రధానమైన కారణం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళ యొక్క బలహీనత అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే మంత్రులు, ముఖ్యంగా మంత్రుల విషయానికి వచ్చినట్లయితే రాక 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. సో ఈ క్రమంలో మనము ఇక ఫైనాన్షియల్గా సెట్ కావాల్సిందే అనుకోవడంలో కేసీఆర్ దోపిడీ ఏ విధంగా చేసిండో దాన్ని కొనసాగింపుగా మంత్రులు చాలా పెద్ద ఎత్తున చేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. సో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఒక సఖ్యత లేకపోవడం వల్ల ఈరోజు మంత్రులపైనే ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్న విషయం మనం చాలా సందర్భాల్లో మనం చూసినాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది వీళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉంది. సో అందుకే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివిటీ తీసుకురావడంలో సక్సెస్ అయ్యిండు.
సో దీని అంతటి కూడా సునిశ్చితంగా పరిస్థితుల వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇది ప్రస్తుతం తెలంగాణలో. ఇక్కడ బీజేపీ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో చాలా వెనకడుగు వేసినట్టుగా కనబడతా ఉంది. దాదాపు ఇప్పటికి కూడా 6 నెలలు దాటుతూ ఉంది. ఇక రేపు అయిపోతుంది, మాపు అయిపోతుంది, రేపు అయిపోతుంది, మాపు అయిపోతుంది, ఈటల రాజేంద్ర ప్రెజెంట్ చేస్తారు, అరవింద్ ప్రెజెంట్ చేస్తారు, రఘునందన్ ప్రెజెంట్ చేస్తారు, లేదు బండి సంజయ్ చేస్తారు, రామచంద్ర చేస్తారు అని చాలా వ్యక్తుల పేర్లు కూడా తెర మీదకి వచ్చినాయి. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని డిక్లేర్ చేయకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీ పైన ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. వీళ్ళకు ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి స్థితిలో కనబడుతున్నారా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా స్టార్ట్ అవుతోంది. సో ఇక్కడ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చూపించడంలో బీజేపీ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అంటే రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం వల్ల ఇక్కడ పార్టీ యొక్క కార్యక్రమాలు అనేవి చేతికిల పడిపోయినాయి. ఎవరు కూడా కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపైన పోరాటం చేసేటువంటి నాయకత్వం అనేది లేకుండా పోయింది. సో దానివల్ల భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకి ఒక రకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అయితే జనరల్గా ప్రభుత్వం అనగానే ఒక రకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయమే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీ ముందుంటుంది. కానీ ఇక్కడ 2 రకాల ప్రతిపక్షాలు. ఒకటి భారతీయ జనతా పార్టీ రూపంలో ఒక ప్రతిపక్షం ఉంది, బీఆర్ఎస్ రూపంలో ఇంకొక ప్రతిపక్షం ఉంది. అయితే ఈ యొక్క నెగిటివిటీని కొంత ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూడడానికి అవకాశం ఉండే, కానీ భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్గా ఎస్టాబ్లిష్ కావడంలో ఫెయిల్ కావడంతో ప్రజలకి అసలు ఎవరిని ఆల్టర్నేట్ తీసుకోవాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే దాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి కేసీఆర్ ఈ నెగిటివిటీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈరోజు క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా స్ట్రాటజికల్గా రజతోత్సవ సభను పెట్టుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మీరు రాసి పెట్టుకోండి, చాలా లోతుగా అంటే టైం కోసం అదుల కోసం ఎదురుస్తూ ఉన్నాడు. సో దానికి సమయం వచ్చింది కాబట్టి రజతోత్సవ సభను బహిరంగ సభ రూపంలో కొన్ని లక్షలాది మందిని గ్యాదర్ చేసి ఒక మెసేజ్ తెలంగాణ సమాజంలో ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేయబోతున్నాడు. దానిలో భాగంగానే రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించబోతున్నాడు. అయితే ఇక్కడ క్లియర్గా చెప్పాల్సిందంటే రజతోత్సవ సభ అంటే 25 ఏళ్ళ సభ, కానీ బీఆర్ఎస్ పార్టీకి కేవలం 3 ఏళ్ళు మాత్రమే ఉంది. అది కూడా 3 ఏళ్ళు కూడా కాదు, 2 ఏళ్ళ పైన ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ డిక్లరేషన్ ఎన్నికల కమిషన్ డిక్లేర్ చేసిందేమో అక్టోబర్లో. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది డిసెంబర్ 9, 2022లో ఖమ్మం వేదికగా బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో చాలా పెద్ద వాళ్ళు చాలామంది కూడా పిలవడం జరిగింది. సో దీనిలో భాగంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అసలు కేసీఆర్ ఒక చారిత్రాత్మకమైన తప్పు చేస్తున్నాడు, 25 ఏళ్ళు అని చెప్పేసి ప్రజలు తప్పుదో పట్టి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. కానీ కేసీఆర్ స్ట్రాటజీ ఏంది? ఈ 25 ఏళ్ళ సభను ముందు పెట్టి లక్షలాది మందిని గ్యాదర్ చేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఆ సభ వేదికగా ఎండగట్టి ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం తామే ప్రజలకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ ఒక మాస్టర్ బ్రెయిన్ తోటి ముందుకు వస్తా ఉన్న విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా కేసీఆర్ రజతోత్సవ సభతోటి ఏం చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొంత లోతుగా విశ్లేషిస్తే రజతోత్సవ సభ తర్వాత వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో గతంలో 2002లో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే 2002లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా సర్పంచ్ల సీట్లు, ఎంపీటీసీల సీట్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లను గెలుచుకొని టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాతనే 2004లో గణనీయమైనటువంటి ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే తాము కోల్పోయినటువంటి ప్రభావాన్ని తేవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ రజతోత్సవ సభ తర్వాత ప్రజలకి ఒక మెసేజ్ పంపించేసి తామే ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కోల్పోయినటువంటి ప్రభావాన్ని తీసుకురావడానికి కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ఒక మాస్టర్ బ్రెయిన్ తోటి ముందుకు పోతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆబ్వియస్గా ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వం, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక
ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నెగిటివ్గా ఉంటారు, అందులో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు వల్ల నెగిటివిటీ అనేది ఇంకా చాలా తారాస్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని క్యాచ్ చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటే మార్గం అని చెప్పేసి కేసీఆర్ డిసైడ్. కాబట్టి రాబోయే 6 నెలల్లో ఇటు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలను, జెడ్పీటీసీ, ఈ యొక్క ఏవైతే మెయిన్గా కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు ఏవైతే ఉన్నారో ఇవన్నిటిని కూడా గణనీయంగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ యొక్క కోల్పోయినటువంటి ప్రభావాన్ని తీసుకొచ్చేసి ఆల్టర్నేటివ్ శక్తి తామే అనేటువంటి ఒక మెసేజ్ను పంపించడానికి ట్రై చేస్తున్నారు. దీనిలో ఫర్ సపోజ్ ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 నుంచి 3 to 4 అంటే ఒక నాయకులను తయారు చేస్తాడు కేసీఆర్. అంటే ఒక్కొక్క విలేజ్లో 3 నుంచి 4 నలుగురికి మీకే సర్పంచ్ టికెట్ మీకే ఇస్తాము, ఎంపీటీసీ టికెట్ మీకే ఇస్తాము, జెడ్పీటీసీ టికెట్ మీకే ఇస్తామని చెప్పేసి ఆశలు కల్పించేసి ఫస్ట్ ఈ సభను రజతోత్సవ సభను సక్సెస్ చేస్తాడు. దాని తర్వాత ఈ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఎంపీటీసీ అభ్యర్థులు కావచ్చు, జెడ్పీటీసీ అభ్యర్థులు వీళ్ళందరినీ కూడా గ్రామాలలో తిప్పుతూ ఉంటాడు. తిప్పి మొత్తానికైతే అత్యధికమైనటువంటి సీట్లు స్థానిక సంస్థల్లో గెలవడానికి ఆప్షన్ అయితే చాలా స్పష్టంగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే కేసీఆర్ రెడీ చేస్తామన్న విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. రాబోయే 6 నెలలు కేసీఆర్ నాకు తెలిసి గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకా కొన్ని సభలు పెట్టేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా టికెట్లు ఇవ్వాలి, గెలుపు గుర్రాలకు ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి కోణంలో చాలా డీటెయిల్డ్గా లోతుగా వెళ్ళి మళ్ళొకసారి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని తీసుకురావడానికి కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ట్రై చేయబోతున్నది చాలా స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది. ఇది కేసీఆర్ చేయబోతున్నటువంటి ఒక భారీ మాస్టర్ ప్లాన్గా కనబడతా ఉంది. ఇది దేనివల్ల జరుగుతూ ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క వైఫల్యం వల్లనే ఈ కేసీఆర్ మళ్ళీ తెలంగాణలో పుంజుకోబోతున్నాడు. అయితే కొంతమంది మాలాంటి వాళ్ళమైతే మాకు ఒక అభిప్రాయం ఉన్నది. కేసీఆర్ వస్తే మళ్ళా కుటుంబ పాలన వస్తుంది, కేసీఆర్ వస్తే మళ్ళీ నియంత పాలన వస్తుంది, కేసీఆర్ వస్తే మళ్ళీ అవినీతి పాలన వస్తుంది, కేసీఆర్ వస్తే ఇక్కడ ఒక కుటుంబం చెలరేగిపోయి మళ్ళా ఫోన్ ట్యాపింగ్లు, ఒత్తిడులు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ఒక కార్యక్రమం చాలా జరుగుతూ ఉంది. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ప్రభావాన్ని తీసుకురావడానికి కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో సమిధల అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సమిధలు అవుతారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పునర్వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా సమిధలు కాబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారం రావాలని అనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎవరైతే పనిచేసారో వాళ్ళందరూ కూడా సమిధలు చేసి వాళ్ళ యొక్క త్యాగాలపైన మరొకసారి కల్వకుంట్ల రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక భారీ ప్రయత్నం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు క్యాడర్ కూడా ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించి గత 10 సంవత్సరాలుగా 10 కాదు 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు అణచివేసిందో ఒక్కసారి గమనించాలని చెప్పేసి కూడా నేను క్యాడర్ని కోరుతా ఉన్నాను. సో ఇది కేసీఆర్ యొక్క మాస్టర్ బ్రెయిన్.